అయితే ప్రస్తుతం తెలంగాణలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఉగాది తర్వాత క్యాబినెట్ విస్తరించాలని చెప్పి చూస్తుంటే, మరోవైపు భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుని ఎంపిక చేసి ఉగాది తర్వాత కానీ ఉగాది ముందు కానీ ప్రకటించాలని చెప్పేసి అయితే ప్రయత్నం చేస్తుంది. అయితే ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరవుతారనే దానిపైన ఒక సీరియల్ లెక్క నడుస్తుంది. ఇది ఒక అంశం కూడా చాలా రోజుల నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పలానా వీళ్ళు అవుతారు వాళ్ళు అవుతారు అని చెప్పేసి చాలా రోజుల నుంచి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. గత ఇప్పటివరకు కూడా కేంద్ర నాయకత్వం పార్టీ హైకమాండ్ ఎవరి పేరు కూడా ప్రకటించలేదు. అయితే దీనికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించిన ప్రకటనకు సంబంధించి ఉగాది ముందు కానీ ఉగాది తర్వాత కానీ ముహూర్తం ఖరారైనట్టు మనకు తెలుస్తుంది. అయితే ఓవరాల్గా చూస్తే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని దక్కించుకోవడానికి చాలామంది నేతలు కూడా బీజేపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ముందు నుంచి కూడా. అయితే ఒకసారి ఎవరెవరు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉన్నారో ఒకసారి చూద్దాం మనం. ముందు నుంచి కూడా ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేరు ఈటల రాజేందర్. రెండవ పేరు వచ్చేసి ధర్మపురి అరవింద్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. అదేవిధంగా మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ. అదేవిధంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు. అదేవిధంగా కరీంనగర్ ఎంపీ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మరొక వ్యక్తి మాజీ బీసీ కమిషన్ సభ్యుడు బీజేపీ సీనియర్ నేత తల్లోజు ఆచారి. అదేవిధంగా బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. అదేవిధంగా రాజా సింగ్, మురళీధర్ రావు. దాదాపు 9 మంది నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని దక్కించుకోవడానికైతే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ గత అసెంబ్లీ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీలో చేరి మళ్ళీ హుజురాబాద్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా ఆయన గెలిచిండు. ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ కానీ హుజురాబాద్ కానీ 2 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల కూడా ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీగా గెలవడం జరిగింది. అయితే ప్రముఖంగా ఈటల రాజేందర్ పేరు ఎందుకు వినిపిస్తుందంటే, భారతీయ జనతా పార్టీలో తెలంగాణలోనే ఒక సీనియర్ నేతగా 7 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచినటువంటి నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. దాంతోపాటు ప్రధానంగా ప్రస్తుతం తెలంగాణలో బీసీ వాదం నడుస్తున్నటువంటి క్రమంలో ఒక బీసీ సామాజిక వర్గంలోని ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు కావడం ఈటల రాజేందర్కు ప్రముఖంగా ఆయన పేరు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో వినిపిస్తుంది. ధర్మపురి అరవింద్ విషయానికి వస్తే కనుక ధర్మపురి అరవింద్ కూడా భారతీయ జనతా పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఈయన 2014లో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఆ తర్వాత 2019లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఓడించి ఆయన ఎంపీగా గెలవడం జరిగింది. ఆ తర్వాత మొన్న జరిగినటువంటి 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయన గెలవడం జరిగింది. దాదాపు 2 సార్లు భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి అరవింద్ చాలా ముక్కుసూటిగా చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. కాబట్టి తనకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే కనుక పార్టీని కూడా అంతే దూకుడుగా తీసుకెళ్తారని చెప్పేసి అధిష్టానానికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన బీసీలలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడుగా ఉండడం అనేది కూడా ముఖ్యంగా ఆయన చెప్పుకోదగ్గ బలం అని చెప్పేసి చెప్పవచ్చు. అదేవిధంగా డికే అరుణ కూడా తెలంగాణలో చాలా మంది సీనియర్ నాయకుల్లో తను కూడా డికే అరుణ కూడా ఉంది. అయితే మాజీ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. భారతీయ జనతా పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలుగా కూడా పనిచేసినటువంటి అనుభవం డికే అరుణకు ఉంది. అదేవిధంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఆమె మహబూబ్ నగర్ ఎంపీగా కూడా గెలవడం జరిగింది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి తనకు ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక మహిళకు ఇస్తే కూడా బాగుంటుందని చెప్పేసి కూడా తను కూడా ఈ రేసులో ఉన్నట్లు చెప్తుంది. అదేవిధంగా రఘునందన్ రావు విషయానికి వస్తే గతంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా తను పోటీ చేసి భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచి కొంత పార్టీకి
బలం చేకూర్చినటువంటి ప్రయత్నం చేశాడు, కొంత పార్టీకి ఊపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత జరిగినటువంటి దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ఓటమి చెంది తర్వాత జరిగినటువంటి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా గెలవడం జరిగింది. అయితే రఘునందన్ రావు కూడా కొంత ముక్కుసూటిగా దూకుడుగా వివరించేటువంటి మనస్తత్వం ఉండడం, అదేవిధంగా కొంత మంచి వక్తగా కూడా పేరుడడం ఆయన కలిసి వచ్చేటువంటి అంశం. అయితే రఘునందన్ రావు ఒక ప్రస్తుతం తెలంగాణలో బీసీ వాదం అనేది ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో, అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూడా ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ తీసుకొచ్చి ఒక వెలమకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే బాగుండేటువంటి అంశం కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రఘునందన్ రావు కూడా కొంత అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే బండి సంజయ్ గతంలో రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టి పార్టీని కొంత ఊపు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. గతంలో తెలంగాణలో ఎన్నడూ కూడా లేనటువంటి విధంగా భారతీయ జనతా పార్టీకి కొంత ఊపు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈయన యొక్క సారథ్యంలోనే హుజురాబాద్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కానీ, దుబ్బాకలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కానీ, జిహెచ్ఎంసీలో దాదాపు 40కి పైగా కార్పొరేటర్ సీట్లు కూడా గెలవడం జరిగింది బండి సంజయ్ తీసుకొచ్చినటువంటి ఊపు వల్లనే. దానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆయన యొక్క సేవల్ని గుర్తించే గత పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి గెలిచినటువంటి బండి సంజయ్ ఆ తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇటువంటి సందర్భంలో కూడా పార్టీకి మళ్ళీ ఊపు తీసుకొచ్చేటువంటి మళ్ళీ పార్టీకి ఊపు రావాలంటే బండి సంజయ్ లాంటి నేతలే మళ్ళీ అధ్యక్షుడు కావాలని చెప్పేసి కొంత కార్యకర్తల్లో కూడా ఉంది. సో ఆయన పేరు కూడా పరిశీలన ఉంది. అయితే ఇంకొక పేరు ఈ మధ్య కాలంలో పెద్దగా ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేరు తల్లోజు ఆచారి. తల్లోజు ఆచారి విషయానికి వస్తే, తల్లోజు ఆచారి దాదాపు 40 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో చాలా మోస్ట్ సీనియర్ నాయకుడిగా ఉన్నారు. దాదాపు 5 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఒకసారి 70 ఓట్లతోటి, ఒకసారి 178 ఓట్లతోటి, గత అసెంబ్లీ ఎన్నికల్లో 3000 ఓట్లతోటి ఇట్లా ఓటమి చెందినప్పుడు కూడా పార్టీని పట్టుకొని, కార్యకర్తలు పట్టుకొని మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కు ఉన్నటువంటి వ్యక్తి ఆచారి. సో ఆయన పేరు కూడా చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే పార్టీలో చాలా ఏళ్ళుగా పనిచేసినటువంటి వాళ్లకు, పార్టీకి విధేయంగా ఉన్నటువంటి వాళ్లకు అవకాశం ఇచ్చినట్టు సంకేతాలు వెళ్తాయనేటువంటి అంశం కూడా కార్యకర్తల్లో వెళ్తుంది. అదేవిధంగా తల్లోజు ఆచారి గతంలో కూడా బీసీ కమిషన్ సభ్యుడు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా తల్లోజు ఆచారి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక విశ్వకర్మ బిడ్డగా ఉండడం కూడా తనకు కలిసి వచ్చేటువంటి అంశం. అదేవిధంగా రామచంద్రరావు, రాజాసింగ్, మురళీధరరావు వీళ్ళందరూ కూడా చాలా రోజులుగా పార్టీలో సీనియర్గా ఉన్నారు. వారందరూ కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక పార్టీలో పాత కొత్త అనేటువంటి పాత వాళ్ళకే ఇవ్వాలని బండి సంజయ్ లాంటి నేతలు, ఆచార్య లాంటి నేతలు, కొంతమంది పార్టీలో సీనియర్లంతా కూడా పాత వాళ్ళకే అవకాశం ఇవ్వాలి రాష్ట్ర అధ్యక్ష పదవి, కొత్త వాళ్ళకి ఎట్లిస్తారు, రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు పార్టీలో ఉంటారో ఉండరు అని చెప్పేసి పాత వాళ్ళు అంటుంటే, కొత్త వాళ్ళు మేమెందుకు, మాకెందుకు ఇవ్వకూడదు, మేము అన్నీ వదిలేసుకుని వచ్చి ఈ పార్టీలో నుంచి పోటీ చేసి గెలిచి మేము పార్టీలో కొనసాగుతున్నాం, మాకు ఇవ్వాలని చెప్పేసి ఈ కొత్త వాళ్ళు కూడా ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, డి.కే. అరుణ, రఘునందన్ రావు లాంటి నేతలు కూడా అంటున్నారు. అయితే ఓవరాల్గా ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఇంతమంది ఉన్నప్పుడు కూడా ప్రముఖంగా ఒకరు పాత నేతల నుంచి ఒక పేరు, కొత్త నేతల నుంచి ఒక పేరైతే ప్రముఖంగా 2 పేర్లు అయితే అధిష్టానం వద్దకి ఫైనల్గా చేరినట్టయితే కనబడుతున్నది. అయితే వాళ్ళిద్దరు ఎవరో మనం చూద్దాం. ఈటల రాజేందర్, న్యూ అయితే కొత్త ఇతర పార్టీల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి గెలిచినటువంటి వారి నుంచి ఈటల రాజేందర్ పేరుని పరిశీలనలో తీసుకున్నట్టు కనబడుతుంది. అయితే పాత వాళ్ళు కూడా పాత వాళ్ళకే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలి, పార్టీలో చాలా కాలం నుంచి ఉన్నటువంటి వాళ్ళకే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలనేటువంటి నేపథ్యంలో ప్రధానంగా బండి సంజయ్, తల్లోజు ఆచారి 2 పేర్లను కూడా పార్టీ మరొకసారి పరిశీలిస్తుంది. అయితే వివిధ సామాజిక వర్గాల నేపథ్యంలో రామచంద్రరావు, రాజాసింగ్, మురళీధరరావు ఈ 3 పేర్లను కూడా పక్కన పెట్టయితే మనకు తెలుస్తుంది. వివిధ సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలో అన్ని ఈక్వేషన్స్ చూసి రామచంద్రరావు, రాజాసింగ్, మురళీధరరావు పేర్లను 3 కూడా పక్కకు పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఫైనల్గా పాత నేతల్లో మిగిలిన 2 కూడా నేతలు బండి సంజయ్, తల్లోజు ఆచారి. అయితే బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా గతంలో కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు కాబట్టి వారు మళ్ళీ రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకోవడానికి అంత సుముఖంగా లేరు అనేటువంటి విషయం అయితే అర్థమవుతుంది. అందుకోసం
అందుకోసం పాత నేతల నుంచి ఫైనల్గా తల్లోజు ఆచార్యని పాత నేతల నుంచి ఈ యొక్క పరిశీలనలో తీసుకోవాలి అనేది పార్టీ అధిష్టానం దగ్గర ఈ యొక్క 2 పేర్లు కూడా ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. కొత్తగా పార్టీలో చేరినటువంటి వాళ్ళలో ఈటల రాజేందర్, పాత నేతల నుంచి తల్లోజు ఆచార్య, ఈ 2 పేర్లు కూడా బీజేపీ అధిష్టానం వద్ద ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. ఇద్దరిలో ఒకవేళ పాత నేతలకే ఇవ్వాల్సి వస్తే కనుక ఆచార్యని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ కొత్త నేతలకే ఇవ్వాలి అనుకున్నటువంటి సందర్భంలో ఈటల రాజేందర్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూస్తే ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలే కావడం కూడా ఇందులో గమనార్హం. ఎందుకంటే ముందు నుంచి కూడా బీసీకే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీ అనుకుంటున్నటువంటి సందర్భంలో వీరిద్దరి పేరును కూడా ఫైనల్ చేసినట్టయితే కనబడుతుంది. అయితే ఒకవేళ తల్లోజు ఆచార్యకి రాష్ట్ర అధ్యక్ష పదవి కనుక ఇస్తే పాత కొత్త నేతలు ఇద్దరిని కూడా సమన్వయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆచార్య పేరును ప్రధానంగా పరిశీలిస్తున్నట్టు కనబడుతుంది. ఒకవేళ ఈటల రాజేందర్ కనుక రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే కనుక కొంతమంది సీనియర్లు ముందు నుంచి కూడా పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా అలకపోనేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఈటల రాజేందర్ అనేటువంటి ఈ కొత్త నేతలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలన్నటువంటి నేపథ్యంలోనే చాలా రోజులుగా ఈ యొక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించిన ప్రకటన అనేది లేట్ అవుతుంది. అయితే ఫైనల్గా ఇప్పుడైతే కొంత ఈ 2 పేర్లతోటి కొంత కొలిక్కి వచ్చినట్టయితే కనబడుతుంది. మనకు ఉగాది ముందా, ఉగాది తర్వాతన, ఉగాది సందర్భంగానైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించిన ప్రకటన అయితే మనం చూడబోతున్నాము. వచ్చేటువంటి కొత్త సంవత్సరంలో మనకు కొత్త అధ్యక్షుడు అయితే రాబోతున్నట్టయితే మనకు కనబడుతుంది. మనం చూడాలి మరి ఏ రకంగా బీజేపీ అధిష్టానం ఎవరిని బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటిస్తుందో, ఎవరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతారనేది మనం చూడాలి.